ఆలు తినొచ్చా మేడం? తినొచ్చు సార్. ఆలు గూడా తింటే లావెక్కుతారు అదంటారు. ఇది ఎలా అయిపోయిందంటే సార్, రైస్ తినకూడదు, ఆలు ఆహా! తినకూడదు, గుడ్డు తినకూడదు, యెస్. అన్నిటిని తినకూడదు అనేసి మరి ఏం తినేదేంటి? తినాలో అర్థం కావట్లే. మా ఇంట్లో అయితే ఎగ్స్ తింటారు. ఎల్లో తీసి బయట పడేస్తారు. అయ్యో! అర్రె! అది పోషకాలన్నీ అసలు అన్నీ అందులోనే ఉంటాయి. అందులోనే ఉన్నాయంటే నో. నేను చదివాను. ఎల్లో హ్మ్. తినొద్దు. సగం నిజంగా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా సోషల్ ట్రెండ్స్ మీడియా వల్లే కానియండి, స్పాయిల్ పుస్తకాలు అయిపోతారు. సగం చదవడం ఆపేయండి. అవును. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు. నేను కూడా మీకు సెన్సిబుల్, ఇఫ్ ఐ మేక్ సెన్స్ ఓన్లీ ఫాలో మీ. అంతే. నేను చెప్పిన దాంట్లో మీకేమైనా కరెక్టే, మీ మీ ఇంకిత జ్ఞానం ఉంటది గదా! మరి దాన్ని క్వెషన్ చేసుకోండి నేను చెప్పిన దానికి. అక్కడ ఫిట్ అయితేనే ఓకే. తిను చెప్పింది కరెక్టే. అవును అది. కరెక్టే గదా! ఇట్ మేక్స్ సెన్స్ అది. అనిపించేలా అది. ఉండాలి. ఉదాహరణకి ఒకటి చెప్తాను మ్యామ్. ఇప్పుడు అక్షయ్ కుమారు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాడు. 6 కల్లా తినేసేయండి. స్టాప్ చేసేయండి అని. కానీ ఆయన 9, 10 కల్లా పడుకోండి అని చెప్పట్లా. అవును. వీళ్ళు 11 దాకా మేలుకొనుంటే కడుపంతా ఆకలి, ఆకలి, ఆకలి. 6కి తినేసి మళ్ళీ 10కో, 11కి తిని ఇంకా చెడగొట్టుకుంటున్నారు. అవును. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏదైనా బయట విని దాన్ని పాటించాలని చూస్తే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అవును. అంటే వాళ్ళు సగం చెప్తారు, వీళ్ళు ఎగ్జాక్ట్‌లీ. సగం వింటారు. ఆళ్ళు చెప్పిన దాంట్లో ఇంకా సగం పాటిస్తారు. అంతే. అయిపోయింది. ఇంక డబుల్ అవుతుంది అవును. ప్రాబ్లమ్ కాస్త. ఎప్పుడైనా సార్ సెలబ్రిటీ ట్రెండ్స్‌ని ఫాలో చేయకూడదు. యెస్. అంటే మీకొక రెసిపీ నచ్చిందంటే, ఆ రెసిపీని కాపీ పేస్ట్ చేయకండి. ఆ రెసిపీ చేసే విధానం నేర్చుకోండి. అది. మీ ప్రకారంగా ఆ రెసిపీని మార్చుకోండి. అది. మీకేమైనా ఎవరైనా ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ యంగ్‌గా కనిపిస్తున్నారు. అనిపిస్తుందంటే, ఇప్పుడు జనరల్లీ ఎలా ఉంటారంటే జనాలు, వాళ్ళు తినింది వీళ్ళు కూడా తినేయాలి. కరెక్ట్. ఆళ్ళు బ్రోకలి తింటే ఈళ్ళు పడకపోయినా ఆ పడకపోయినా, బ్రోకలి నచ్చినా, తినేయాలి. ఆ నచ్చకపోయినా. బ్రోకలి తిన్నాక వాళ్ళు గ్యాస్ ఫార్మ్ అయినా పర్లేదు, తినేస్తారు. అది. మొన్న ఒక పెద్దాయన తింటున్నాడు. కష్టం. అబ్బా! ఇదొక్కటి నాకు నచ్చనబ్బా! కానీ తినాలంటే, ఎందుకు సార్ తింటారు? వద్దు వదిలేసేయండి. అసలది మ్యాన్ మేడ్ అది. అది ఈవెన్ నేచర్ నుంచి వచ్చింది గూడా కాదు బ్రోకలీ అనేది. తినొద్దు సార్ అంటే, అవునండి నాకు గూడా ఒకరు చెప్పారని చెప్తుంది. అట్లా ఉంటది. బ్రోకలి ఈస్ గుడ్ అండి. మంచిదే. హ్మ్. కానీ ఒకళ్ళు కానీ అది తింటున్నారని మ్యాన్ ఇంకోళ్ళు మేడ్ తినకూడదు. గదండీ! అసలది తినకూడదని కూడా చెప్తారు. చాలా అంటే ఆఫ్‌కోర్స్ నేను సోషల్ మీడియాలో చూసే చెప్తున్నాను ఆ! మీతో. మ్యాన్ మేడ్ ఏం కాదండి. ఆ! మ్యాన్ మేడ్ అంటే చేతులతో చేసిందేం కాదుగా. అట్లని కాదు. అంటే అంటే యాహ్! హైబ్రిడైజేషన్ ఆ! చేసిందనేసి. ఎగ్జాక్ట్‌లీ. ఆ! నేను నమ్మేదేంటంటే సార్, మంచి ఎక్కడి నుంచైనా తీసుకోవాలి. కరెక్ట్. అందులో నుంచి మంచొస్తుందంటే తీసుకోండి. రైట్. కానీ మీకు పడుతుందా లేదా చూడండి. అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. ఎవరో ఆ! పక్క ప్లేట్‌లో ఉందనేసి మీ ప్లేట్‌లోకి వచ్చేయాలని రూల్ ఏం లేదు. ఇది హ్మ్. దేనికైనా వర్తిస్తది సార్. అవును. ఎవరికో ఇల్లుందనేసి మనకు కూడా వచ్చేయాలి. ఎవరికో ఆస్తుందనేసి మనకు కూడా వచ్చేయాలి. ఎవరికో రాదు అందం గదా! ఉందనేసి మనకు కూడా వచ్చేయాలి. అది అలా చేయకూడదు సార్. ఎవరి యెస్. ప్లేట్‌లోనో అన్నం ఉందనేసి ఏదో ఉంది, అది మీకు కూడా వచ్చేసి మీరు అది తినేయాలి, జీర్ణించుకోవాలంటే కరెక్ట్. మీకు సూట్ కరెక్ట్. కాకపోవచ్చు. కరెక్ట్. కాదు మ్యామ్. ఇప్పుడు చూసుకుంటే చిరంజీవిని చూడండి. సరే మోదీ అంటే కొంచెం ఇంకా ఓల్డ్‌లా కనిపిస్తాడేమో గానీ, చిరంజీవి అయితే ఇంకా యంగ్ కుర్రాడిలాగా ఇప్పటికి డాన్సులు చేస్తున్నాడు, ఫైట్‌లు చేస్తున్నాడు. ఎట్లా ఏం తింటారు మేడం వీళ్ళు? సార్ సెలబ్రిటీస్‌కి వాళ్ళు మనం వాళ్ళేం చేస్తున్నారో ఆన్ స్క్రీన్ అది చూస్తాం గానీ, దాని వెనకున్న హార్డ్ వర్క్ మనం చూడం. ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళ కన్సిస్టెన్సీ హ్మ్. అది చూడము. వాళ్ళక్కడ అలా ప్రెజెంటబుల్‌గా కనిపిస్తున్నారంటే వాళ్ళ వెనక పెద్ద టీముంటది. వాళ్ళు కన్సిస్టెంట్‌గా చేస్తారు. రైట్. 10 రోజులు సరదా పడిపోయి తర్వాత మానేయరు. మానేయరు. అవును. బీట్ చిరంజీవి గారు, బీట్ మోదీ గారు, బీట్ ఎనీవన్. వాళ్ళకి టీముంటుంది. గైడెన్స్ ప్రాపర్‌గా ఉంటుంది. అండ్ ఆ రకంగా వాళ్ళు ఫాలో అవుతారు కూడా, కన్సిస్టెంట్‌గా చేస్తారు. మీకులాగా, నాకులాగా సరదా పడిపోయి అదే ఏదో 4 గదా! రోజులు చేసేసి తర్వాత అయిపోయిందనేసి చేయరు. అవును. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ సార్. కన్సిస్టెన్సీ కరెక్ట్. మంచి వర్డ్. అవును. అంటే చేసే వాళ్ళ అలవాట్లని వాళ్ళ జీవన శైలిలో వాళ్ళు అమర్చుకుంటారు. సో, అంటే వాళ్ళ న్యూట్రిషన్ వాళ్ళకు స్పెసిఫిక్ డైట్ వాళ్ళ ఫిట్‌నెస్ ట్రైనర్స్ ఉంటారు సార్. అవును. అవును. చేయిస్తూ ఉంటారు. వాళ్ళ హెల్త్ చెకప్స్ చేసుకుంటారు. అండ్ అన్ని డైటీషియన్స్ దగ్గర నుంచి వాళ్ళకి కరెక్ట్. అందరూ అందుబాటులో ఉంటారు. యెస్. అండ్ వాళ్ళు కష్టపడతారు కూడా అలాగే. కూర్చొనేం చిరంజీవి గారు ఇప్పుడు అలా ఫిట్‌గా అండ్ ఫైన్‌గా ఉండకపోవచ్చు. కదా! ఆ! తనకు తగ్గట్టుగా కష్టం, ఆ 70 ఇయర్స్‌లో అలా కనిపిస్తున్నారంటే అబ్బా! దానికి తగ్గట్టు కష్టం అతను చేస్తూ ఉంటారు. ఊరికనే ఎవరు అలా అయిపోరు సార్. అంతే ఇట్ గదండీ. టేక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మనకి వాళ్ళ పైకి కనిపించేదే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు, వాళ్ళు ఇలా డాన్స్ చేస్తున్నారు అదే కనిపిస్తుంది గానీ, అవును. అవును. వాళ్ళ వెనకున్న హార్డ్ వర్క్ మనం ఆఫెన్‌గా నెగ్లెక్ట్ చేసేస్తాం. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వాళ్ళు పాటిస్తారు గాబట్టి, దాని ఎఫెక్ట్ అనేది వాళ్ళ బాడీ మీద చూపిస్తుంది. అండ్ దాంతో పాటు వాళ్ళు వేరే డిఫరెంట్ థింగ్స్ కూడా చేశారు. ఎందుకంటే దే వాంట్ దే హావ్ దే
వాళ్ళు ఒక పబ్లిక్ ఇమేజ్ అన్నది మెయింటైన్ చేయాలి కాబట్టి వేరే ట్రీట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. నథింగ్ అచ్చచ్చా! రాంగ్ ఇన్ దట్. అవును. ఆఫ్ కోర్స్. అంటే ఈ బేరియాట్రిక్స్ కానీ ఇట్లాంటివి చేసుకుంటా ఉంటారేమో. ఏం చేస్తారో తెలీదు సార్. కానీ బట్ ఏదో చేస్తారు. చేయించుకుంటారు. అంటే కరెక్ట్. మెయింటైన్ చేయాలి కదా! సో, అవును. వాళ్ళ ఇమేజ్‌ని మెయింటైన్ చేయాలి. వాళ్ళ ఫిగర్‌ని మెయింటైన్ చేయాలి. అదొక్కటే చేసి ఇవి చేయకపోయినా సరి కాదు అవును. సార్. అవును. వాళ్ళు ఏం చేయించుకున్నా సరే, వాళ్ళు ప్రాపర్ డైట్ అన్నది ఫాలో అవ్వాలి. అది మెయింటైన్ చేయాలన్నా కరెక్ట్. వాళ్ళు డైట్ ఫాలో అవ్వాలి. న్యూట్రిషన్ ప్రాపర్ చూసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మస్ట్. ఏ మషీన్ ఎంత ఇది చేసేసినా సరే మీరు ఫిజికల్ యాక్టివిటీ మీరు నడుము వంచకపోతే ఏది అవును. అవ్వదు. మీ కరెక్ట్. ప్లేట్‌లో తింటున్న అంటే నో వన్ కెన్ ఫోర్స్ అంతే గదా! ఫీడ్ యూ. అవును. మీరు మీ తిండి ప్రాపర్‌గా లేకపోతే ఎఫెక్ట్స్ నిలకడగా ఉండవు. కనిపించవు గూడా. సో, ఆ డిసిప్లిన్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు సార్. సూపర్. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే చేసుకోకూడదు. యెస్. కరెక్ట్. వాళ్ళకున్న ప్రివిలేజెస్ వేరు. మా కామన్ మనకున్న పర్సన్‌కున్న ప్రివిలేజెస్ వేరు. నేను చెప్పా గదా! ఫస్టే ఒప్పుకున్నా ఫెయిల్ అయితున్నాను. ఎందుకు ఫెయిల్ అవుతున్నానంటే మనకలాంటి బ్యాకప్ ఉండదు. కామన్ మ్యాన్‌కి అలాంటి బ్యాకప్ ఉండదు గదా! నిర్విరామంగా టెస్ట్‌లు, మనకో ఫిజియోథెరపిస్టు, ఒక న్యూట్రిషనిస్టు అలా పెట్టుకొని తిరగలేము మనం. సో, ఫెయిల్ అవుతా ఉంటాం. ఒక్క విషయం చెప్పండి మ్యామ్. ఒక ఒక మనిషి హెల్తీగా ఉండాలి అంటే డైలీ రొటీన్ ఎలా ఉండాలి? కామన్ రొటీన్. హ్మ్. అది అందరికీ వర్తించేలాగా. నేను డైట్‌లో వెళ్ళనండి. రొటీన్ అన్నది చెప్తాను. రొటీన్. ఎందుకంటే యెస్. వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్. హ్మ్. అవును. ఆఫ్ నేను కోర్స్. అది గాఢంగా అందుకే నమ్ముతాను. కామన్‌గా కామన్‌గా. పాటించేది చెప్పండి. అవును. ఇది జనరిక్ మాత్రమేనండి. యెస్. మళ్ళీ నేనేదో మొలకలు తినమన్నాననేసి మొలకలు పడకపోయినా తినేసి, తినేసి నేను ఇంత ఆ! ఘీ తీసుకోమన్నానని అలా చేయకండి. ఇది జనరిక్ మాత్రమే. అందరికీ వర్తించాలని రూల్ లేదు. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ రీడ్ బిఫోర్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు గదా! అలా. అలాంటిదే. ఒక డైలీ రొటీన్ ఎలా ఉండాలి? యెస్. మార్నింగ్ లేవంగానే మీరు రిఫ్రెష్డ్ ఫీల్ అవ్వాలి. అలా రిఫ్రెష్డ్ ఫీల్ అవ్వాలంటే ముందు నైట్ వెళ్ళాలి. ఓహ్! ఓకే. నైట్ నుంచి స్టార్ట్ యెస్. అవుతుంది. యెస్. స్లీప్ ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ సార్. అవును. దాన్ని మేము సప్లిమెంట్స్ మీద ఫోకస్ పెడతాము. అది తినాలి, ఇది తినాలి అంటాం గానీ, ఫస్ట్ మేమిద్దరు సరిగ్గా లేకపోతే మీ నెక్స్ట్ డే మొత్తం పోయినట్లే. స్పాయిల్. అవును. నిద్ర. అంటే ఒక బాడీ 2 రోజులు పస్తులున్నా ఉండిపోతుందండి. దానికి ఏమీ కాదు. అవును. ఇంకా హాయిగా ఉంటుంది. నాకు అంతే డైజెషన్ గదా! పని లేదు. రిపేర్ చేసుకుంటుంది లోపల అది రిపేర్ హ్యాపీగా. చేసుకుంటాను ఇవాళ మంచిదే. ఇది అన్నం తిండి ఇవ్వలేదు నాకు సుఖంగా ఉంది అని అనుకుంటారు అవును. సార్. అదే మీరు 2 రోజులు నిద్ర పడుకోకపోండి. అండ్ నెక్స్ట్ డే మీరు నిజంగా చెప్పాలంటే చాలా మీకు మీరుగా ఉండరు. మ్యామ్ నా విషయంలో అయితే 1 అవరే. ఒకవేళ నేను నైట్ 11 కాకుండా 12కి పడుకున్నా అనుకోండి, ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఒక రోజంతా ఉంటుంది ఆ ఎఫెక్ట్. అవును. నిజంగా. సో, యువర్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. స్లీప్ టైమింగ్ ఎప్పుడు పడుకున్నారు? ఎందుకంటే వేకప్ గురించి మాట్లాడాలంటే, ఆ ముందు రోజు మీరెప్పుడు పడుకున్నారు, దాన్ని బట్టి మీరు ఎలా లేస్తారన్నది డిపెండ్ అయి యెస్. ఉంటుంది. యెస్. ఎప్పుడో 2 గంటలకు పడుకున్నారనుకోండి, మీరు రిఫ్రెష్‌గా ఉండరు. అది. అండ్ డైలీ రొటీన్ ఒక టైమింగ్ ఫిక్స్ చేయాలండి స్లీప్‌కి. ఓకే. రైట్. ఇవాళ పని చేసి 12కి, రేపు 1 రేపు 1 ఆ మర్నాడెప్పుడో ఇలా చేస్తే మీ బాడీ మీకు మన కంట్రోల్‌లో ఉండదింక. ఉండదండి. ఒక టైమింగ్ అంటూ ఉండాలి. రిఫ్రెష్డ్‌గా లేవాలి. లేసిన వెంటనే వాటర్ అండి. ఓకే. వాటర్. హాట్ వాటరా అండి? ఏ వాటర్ అయినా సరే బయట టెంపరేచర్ బట్టి. అచ్చా! రూమ్ బయట టెంపరేచర్ చల్లగా వాటర్ ఆల్సో ఉందనుకోండి, ఓకే. ఆ! మీరు లూక్వార్మ్ తీసుకోండి. అచ్చా! బలవంతంగా వేడి గొంతు కాలిపోయినట్లు వేడి వాటర్‌లో తాగాల్సిన అవసరం లేదు. సూపర్. ఆ! ఓకే. సో, వాటర్‌తో మొదలుపెట్టండి. ట్రాన్సిషన్ ఫేజ్ మీరు పడుకొని లేస్తారు. అంటే యూ ఆర్ స్టార్టింగ్ యువర్ డే. సో, అవును. వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ బెడ్ పక్కనే పెట్టుకొని వాటర్‌తో స్టార్ట్ చేయండి.